78వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అంబర్పేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు పాల్గొన్నారు. ఆయన మహాత్మా గాంధీ జీవితాన్ని, స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రతిపాదించిన భావాలను గుర్తు చేశారు. హనుమంతరావు మాట్లాడుతూ తుపాకీ లేకుండా, రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగల నాయకుడు ఏకైక మహాత్మా గాంధీ. ఆయన అహింసా మార్గాన్ని ఆయుధంగా మార్చి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించిన మహానుభావుడు అని పేర్కొన్నారు. దగ్గర జరగండి. जोहार महात्मा गांधी, जोहार जोहार, जोहार महात्मा गांधी, जोहार जोहार, जोहार महात्मा गांधी, जोहार जोहार. అగరబత్తి పెడుతున్నాం. महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంలో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం, ఆయన వర్ధంతి జరుగుతుంది అంబర్పేటలో. తరతరాల నుంచి ఈ ప్రాంతంలో ఆ రోజులలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టడం జరిగింది. అప్పుడు పెద్దగా ఉంటుండే, కొంత రోడ్డు వెడల్పు కావడం, దీనివల్ల ఇక్కడ ఆయన స్టాచ్యూ పెట్టడం జరిగింది ఇదే ప్లేస్లో. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చినటువంటి బ్రిటిష్ వారిని పంపించేసి దేశంలో ఒక్క తాటిపై ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందరినీ ఏకతాటిపై తెచ్చి యునైటెడ్గా బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పంపించిన సంగతి ప్రపంచంలోనే యుద్ధాలు చేసి ఆక్రమించుకుంటారు, కానీ ఏ యుద్ధం లేకుండా ఈ స్వాతంత్రం తెచ్చిన ఏకైక మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు. దీనికి సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, ఆ రోజులలో యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేద్దాం, బ్రిటిష్ వారితో కొట్లాడదామన్నారు. కానీ అలాంటిది ఏం చేయకుండా అహింస ద్వారా ఈనాడు భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ. దానికి సుభాష్ చంద్రబోస్ ఆ రోజులలో అన్నాడు, రంగూన్లో 1944లో, ఈయన మహాత్మా గాంధీ కాదు, జాతిపిత, అన్ని జాతులను ఒకతాటిపై తెచ్చినటువంటి జాతిపిత కూడా ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టి బడుగు బలైన వర్గాలకు కూలికిచ్చేది కార్యక్రమం పెడితే మన్రేగా ప్రోగ్రాంను కూడా మార్చి జై రామ్జీ రామ్జీ అని పేరు మార్చడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇండియా అలయన్స్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనికి ఇక్కడ మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు మొదలే తీర్పు తీసుకున్నారు. ఈ బిల్లును మేము అనుసరించాం, దీనికి వ్యతిరేకంగా మేము తీర్పు తీసుకున్నాం. మళ్ళా ఆయన పేరు ద్వారానే మన్రేగా కార్యక్రమం వచ్చే వరకు, ఎప్పుడైతే 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని పేద ప్రజలకు ఎండాకాలంలో పని ఉండదు, తిండి ఉండదు, ఆఖరుకు అనంతపూర్ అటువంటి రాయలసీమలో మట్టి